గవర్నమెంట్ మేము ఒక నిర్ణయం చేశాం. ప్రతి నెల 3వ శనివారం అందరం కలిసి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కృషి చేయాలని చెప్పి ఒక నిర్ణయం చేశాం. 3వ శనివారం ఏ ఆఫీసు పనిచేయక్కర్లేదు, ఏ పిల్లలు చదువుకోవాల్సిన పని లేదు. అదే మరి మీరు కూడా వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఆ రోజు కొంచెం వ్యాపారం తగ్గించుకొని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పైన శ్రద్ధ పెట్టండి. అందరం శ్రద్ధ పెడదాం. ఒకే ధ్యేయం, ఒకే ఆలోచన, ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి భవిష్యత్తులో అది ఒక లెగసీగా తయారు చేసే వరకు దీనికి మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటున్నానంటే ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది మనందరిలో అనునిత్యం చర్చ జరిగితే తప్ప ఇది సాధ్యం కాదు. మామూలుగా అలవాట్లు ఊరికే పోవు. అందుకే మన పెద్దలు చెప్తారు, కొన్ని జనరేషన్స్ కష్టపడితే తప్ప మన అలవాట్లు కూడా మార్చుకునే పరిస్థితి ఉండదు. అలాంటి జరగాలంటే మనలో అలాంటి చైతన్యమే కాకుండా మనందరం ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే ఈ కార్యక్రమంలో 5 ప్రిన్సిపల్స్ తీసుకొచ్చాం. మనమందరం ఆలోచిస్తున్నాం, రోడ్డు మీద చెత్త లేకపోతే చాలా బాగుంటుందని. చాలా బాగుంటుంది కూడా. అదే సమయంలో నేను ఇచ్చిన ప్రిన్సిపల్స్ మీరు చూస్తే 5 ప్రిన్సిపల్స్ పెట్టాం. ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాల్సిన విషయం ఒకటి, మీ మైండ్ ప్యూరిఫికేషన్. మనకుండే సమస్యలన్నిటికీ కారణం మన మైండే. ఎంతటి వాళ్ళైనా సరే ఒకసారి చెడు ఆలోచన రావడం, చెడు పనులు చేయడం, అక్కడి నుంచి జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితి వస్తాం. అనునిత్యం మన మైండ్ని మనం కంట్రోల్ చేసుకుని, మన మైండ్ చెప్పినట్టు కాకుండా మైండ్ అనేది మీ కంట్రోల్లో పెట్టుకోవాలి తప్ప మీరు మైండ్ కంట్రోల్ లేకపోతే ఇంక మీరు ఎక్కడికి పోతారో మనకే తెలియని పరిస్థితి ఉంటుంది. అందుకే ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్. కొంతమందికి హత్యలు చేయడం అలవాటు, అదే చేస్తూనే ఉంటారు, వాళ్ళకి ఎన్ని చెప్పినా కూడా. ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి రాకుండా కాపాడుకోవాలంటే స్వచ్ఛ భారత్లో, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో మైండ్ కంట్రోల్ చాలా ముఖ్యం. రెండో విషయం మీరు చూస్తే ప్యూరిఫికేషన్ ఆఫ్ యువర్ బాడీ. మీ శరీరాన్ని మీరు ప్యూరిఫికేషన్ చేసుకోవాలి. నిద్ర లేస్తానే ఇష్టానుసారంగా తింటే ఆ నుంచి డయాబెటీస్ వస్తుంది. ఎప్పుడన్నా ప్రాబ్లం వస్తే కాలు తీసేయాల్సి వస్తుంది. అక్కడి నుంచి అనేక సమస్యలకు, ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. మీ బాడీని మీరు కంట్రోల్ చేసుకుంటే తద్వారా సమాజానికి మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. అది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది, మీ ఇల్లు చక్కదిద్దుకొని బయటికి పోతే బయట చక్కదిద్దడం చాలా సులభం అవుతుంది. అందుకని ఈ ఇల్లు పరిశుభ్రంగా పెట్టుకోవాలి. ఇంట్లో వాళ్ళని మోటివేట్ చేయాలి. సమిష్టిగా అందరం కలిసి పనిచేయాలి. ఆ ఇల్లు బాగు చేసుకున్నప్పుడు ప్రపంచాన్ని జయించడం కూడా ఈజీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాలుగోది, మీరందరూ ఆలోచించాల్సింది మీ పరిసరాలు, మీరుండే ప్రాంతం. ముందు మీరు మీ మైండ్ కంట్రోల్ చేసుకోవాలి, మీ శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలి, మీ ఇంటిని ప్యూరిఫై చేయాలి. ఆ తర్వాత మీ పరిసరాల్లో ఆహ్లాదకరమైన వాతావరణానికి చెత్త లేకుండా, అదే మరిగా మరుగుదొడ్లు లేకుండా, లేకుంటే మురికి కాలువలు రోడ్డు మీదకి రాకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఐదోది, మీరు పనిచేసే ప్రదేశం. తెల్లవారితో 10 గంటలకు వెళ్తారు, సాయంత్రం 6, 7 వరకు పనిచేస్తారు. అక్కడ కూడా దుమ్ములో కూర్చుంటారు. అదే మాదిరిగా ఆ వాతావరణం చూస్తే భయంకరమైన వాతావరణంలో ఉంటారు. ఆ పరిసరాలని వర్క్ ప్లేస్లో మనం కానీ చేసుకోగలిగితే ఈ 5 ప్రిన్సిపల్స్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా దీన్ని ఫాలో కావాల్సిందిగా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మేము చేస్తామంటే గట్టిగా చేపట్లు కొట్టి మేము కూడా ముందుకు వస్తామని చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మీకు చెప్పాను, ప్రతి నెల 3వ శనివారం ఏం పని అవసరం లేదు. నిద్ర లేస్తానే కాఫీ తాగుతానే మీ మైండ్ గురించి ఆలోచించుకోండి. అది 30 రోజులు కూడా అలవాటు అయిపోతుంది.
ఆ నుంచి మీ ఇల్లు కూడా చూసుకోండి బాగుందా లేదా అని, మీ ఆరోగ్యాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడి నుంచి బయట వచ్చి మీ పరిసరాలను కూడా మనం పెట్టగలిగితే దీని మీద అనేక లాభాలు వస్తాయి. నేను ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్తున్నాను. మేము కొన్ని నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకున్నాం. 12 నెలలు 12 థీములు తీసుకుంటాం. సంవత్సరం మొత్తం ఒక్కొక్క థీమును తీసుకొని ఏ విధంగా మీలో చైతన్యం తీసుకురావడానికి ముందుకు పోతాం. ఇంకొక పక్కన మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు పూర్తిగా ఇన్వాల్వ్ కావాలి. మనల్ని మనం బాగు చేసుకోవాలి. వేరే వాళ్లకు చెప్పే ముందు మనం ఆదర్శంగా ఉంటే మనం చెప్పే మాటకు విలువ ఉంటుంది. మనం చెప్పిన విషయాలు వేరే వాళ్ళు వినే పరిస్థితి వస్తుంది. అంటే మీరు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా తయారు కావాలి. 10 మందికి మీరు స్ఫూర్తి ఇచ్చే పరిస్థితి రావాలి. ఇవి కానీ మనం చేయగలిగితే మన రాష్ట్రంలో అనేక లాభాలు వస్తాయి. ఈరోజు పర్యాటకులు రావాలి, మోసం చేస్తే రారు, లేకుంటే లా అండ్ ఆర్డర్ లేకపోతే రారు, పరిశుభ్రంగా లేకపోతే రారు. ఇవి రావాలంటే మనకే కాకుండా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇలాంటి వాతావరణాన్ని మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల్లో పెద్దల్లో కానీ ఎప్పటికప్పుడు ఈ పర్యావరణం పైన, పరిశుభ్రత పైన సక్రమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే 100% వేస్ట్ కలెక్షన్ చేస్తాం. ఈరోజు మీరు ఇక్కడ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. వేస్ట్ ఏదైతే ఉందో అందులో కూడా పొడి చెత్త ఉంది, ఇంకొక పక్క చేమ చెత్త ఉంది, ఏదైతే తడి చెత్త ఉంది. ఈ రెండు కూడా సెగ్రిగేట్ చేస్తారు కొన్ని దేశాలు. ఎక్కడికక్కడ అన్నీ కూడా సెగ్రిగేట్ చేసి ఆ సెగ్రిగేషన్లో కానీ అప్పచెప్తే చాలా వరకు ప్రాసెస్ ఈజీ అయ్యే పరిస్థితి వస్తుంది. దీనికి స్పష్టమైన కార్యక్రమం RFID పెడుతున్నాం. అవసరమైతే QR కోడ్ పెడతాం. ప్రతి ఒక్క ఇంటి దగ్గర చెత్త కలెక్ట్ చేశారా లేదని 100% మానిటర్ చేసే మెకానిజానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇది అయిన తర్వాత మీరు చూస్తే ఎక్కడికక్కడ సెగ్రిగేషన్ చేస్తాం. పొడి చెత్త, తడి చెత్త, ప్లాస్టిక్, లేకుంటే సీసం, లేకుంటే ఇప్పుడే నేను చూశాను దగ్గర అనేక రకాలుగా ముందుకు పోయారు. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో నేను రిపోర్ట్ ఇచ్చినప్పుడే ఇచ్చాను. వేస్ట్ ఎనర్జీకి పోయాం. చెత్త నుంచి కరెంటు తీయడం,